హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. నేను మీ వాసవరెడ్డి, మాది వరంగల్. నేను హన్మకొండలోనే ఉంటాను. ప్లస్ మీకు ఈరోజు ఒక చిన్న విషయం గురించి అయితే చెప్దామని అనుకుంటున్నానండి. యూజ్డ్ కార్స్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి కార్స్ తీసుకోవాలి, ఎలా ఉన్నప్పుడు తీసుకోవాలి, ఇంజన్ కండిషన్ ఏంటి, బాడీ కండిషన్ ఏంటి, వాటర్ లాగ్డ్ అయితే ఎలా తెలుస్తుంది ఏంటి అనేది చిన్న చిన్న విషయాలను అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోలో. ఫుల్ వీడియోని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీకు ఇప్పుడు ఫుల్ వీడియో డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్ట్ 2015 వెహికల్ అండి. ఇది యాక్సిడెంట్ అయింది అని అంటే మనకు ఎలా తెలుస్తుంది? బాడీ లైనింగ్ని బట్టేసి మనము పట్టుకోవచ్చండి. పంచింగ్స్, పేస్టింగ్స్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయా అనే దాన్ని చూసి మనమైతే తెలుసుకోవచ్చు. అలాగే అఫ్రాన్స్ ఎలా ఉన్నాయి, అఫ్రాన్ లెగ్స్ ఎలా ఉన్నాయి, పిల్లర్స్ ఎలా ఉన్నాయి, పంచెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకొని అయితే మనం గుర్తుపట్టుకోవాల్సి వస్తుందండి బండిని. అలాగే ఇంజన్ కండిషన్ ఎలా ఉంది, ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ ఎలా ఉన్నాయి, టైమింగ్ చైన్ పడిందా, ఎన్ని లక్షలు తిరిగింది బండి, ఎలా తిరిగింది, రఫ్గా యూజ్ చేసుకున్నారా బండిని అనే దాన్ని బట్టేసి కూడా మనము బండిని ఒక అందాజా వేసుకోవడానికి అవుతుందండి. గ్లాసెస్ అన్నీ ఎలా ఉన్నాయి, గ్లాసెస్ మార్చుకున్నారా, రూఫ్ ఎలా ఉంది, పెయింట్ ఎక్కడ పడింది, ఏ పార్ట్కి పెయింట్ పడింది, మేజర్ యాక్సిడెంటా, మైనర్ యాక్సిడెంటా అనేది ప్రతి ఒక్కటి మనం ఇంటీరియర్గా, ఎక్స్టీరియర్గా అన్నీ క్లియర్గానైతే నేను చూపిస్తాను మీకు. మనం వెహికల్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త పడాలండి. ఎందుకంటే మనం 1-2 రూపాయలు కాదు, 4-5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనము ప్రతి ఒక్కటి చూసుకొని తీసుకోవాల్సి వస్తుందండి. మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ చూపిస్తాను, ఎలా ఉంటుంది, మనం ఎలా చూసుకోవాలి అనేదాన్ని ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. మనం ఇంజన్ బే అయితే చూసుకుందామండి. ఇంజన్లో నుండి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ చూడొచ్చు, ఎక్కడ కూడా మనకు ఆయిల్ లీకేజెస్ లాంటివి ఏమీ లేవు. ఇంజెక్టర్స్, బాడీ, టైమింగ్ చైన్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. మౌంటింగ్స్ ఎలా ఉన్నాయి, వైబ్రేషన్ ఉందా, బండి ఏ విధంగా మెయింటైన్ చేసుకున్నారు, పంచెస్ ఎలా ఉన్నాయి, పిల్లర్స్ ఎలా ఉన్నాయి, అఫ్రాన్స్ ఎలా ఉన్నాయి, అఫ్రాన్ లెగ్స్ ఎలా ఉన్నాయి, అఫ్రాన్ లెగ్స్లో రస్ట్ ఉందా, కింద చాంబర్లో ఏమైనా ఆయిల్ లీకేజెస్ అవుతున్నాయా, ప్లస్ ఇలాంటివి చాలా ఉంటాయండి వెహికల్లో చూడాలి అని అంటే. అందుకోసం మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సొంత ప్రయోగాలు చేసి వెహికల్ తీసుకున్నారని అంటే మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అని అంటే ఎవరు కానీ ఒక బండి అమ్ముతున్నారు అని అంటే సొంత బండిని అంత ఇష్టంగా తీసుకున్న బండిని అమ్ముతున్నారు అని అంటే ఒకటి డబ్బులకైనా షార్టేజ్ ఉండి తీసుకోవచ్చు, లేదంటే వెహికల్ అప్గ్రేడ్ చేసుకోవడానికైనా తీసుకొని ఉండొచ్చు. లేదు అని అంటే వెహికల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనన్నా చేంజ్ చేయడానికైతే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మనము వెహికల్ తీసుకున్నప్పుడు ప్రతి దాన్ని నెగిటివ్గా ఆలోచించుకొని తీసుకుంటేనే మనకు పాజిటివ్ అనేది జరుగుతుంది. వెహికల్ని మనము ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ అనేవి లేకుండా ఉంటే ఇంజన్ ఓకే ఉన్నట్టు. అలాగే ఎక్కడ ఆయిల్ లీకేజెస్ లేకుండా బండిని టెస్ట్ డ్రైవ్ చేసి క్లచ్ ఎలా ఉంది, క్లచ్ అనేది ప్రతి ఒక్కటి, క్లచ్ మూమెంట్, క్లచ్ ప్లేట్స్ పడతాయా, టైమింగ్ చైన్లో మనకి ఎక్కడన్నా ఇంతవరకు ఏమైనా పార్ట్స్ రీప్లేస్ అయినాయా, ఏమైనా యాక్సిడెంట్ అయిందా, కింద లోవర్ ఆర్మ్స్ ఎలా ఉన్నాయి, సస్పెన్షన్స్ ఎలా ఉన్నాయి, సస్పెన్షన్ సౌండింగ్ ఎలా ఉంది, బానెట్ పట్టీ ఎలా ఉంది, రేడియేటర్ పట్టీ ఎలా ఉంది, బానెట్లో ఎక్కడైనా పేస్టింగ్ పోయిందా, ఒరిజినాలిటీ ఎక్కడైనా మిస్ అయిందా అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా చూసుకోవాలండి. అప్పుడే ఏమైనా యాక్సిడెంట్స్ జరిగితే ఏదైతే ఈ పట్టీ ఉంటుందో ఈ ఒరిజినాలిటీ అనేది ఇది మీకు యాక్సిడెంట్ అవుతే ఉండదండి. మొత్తం టోటల్గా మీకు ఈ పట్టీ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. దీంట్లో మీకు ఒరిజినల్గా ఉండేది ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినాలిటీ ఉండదు. ఇక్కడ కూడా మీకు ఈ ఎడ్జెస్, జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ జాయింట్స్ని చూసేసి మనమైతే గుర్తుపట్టవచ్చు ఒరిజినల్ వెహికల్ అని చెప్పేసి. ఈ స్టిక్కర్స్ ఇవన్నీ ఒరిజినల్ వెహికల్స్కే మీవైతే వస్తాయండి. ఈ అఫ్రాన్స్ అనేది ఉంటాయి, అఫ్రాన్ పైన పేస్ట్. ఏదైనా యాక్సిడెంట్ వెహికల్లో మీకు ఒకసారి యాక్సిడెంట్ వెహికల్ని ఒకసారి వీడియో తీసి చూపిస్తానండి. ఈ పేస్టింగ్ చూస్తే మనకు వెహికల్ యాక్సిడెంట్ అయిందా కాలేదా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే లైట్స్ ఏమైనా చేంజ్ అయినాయా, ఒరిజినల్ లైట్లకి మనం మార్చుకున్న లైట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంటీరియర్గా, ఎక్స్టీరియర్గా మనకు బండిని చూడగానే మనమైతే గుర్తుపట్టొచ్చండి. బానెట్ క్లోజ్ మనకు
ఏదైతే ఫెండర్ ఉంటుందో ఫెండర్ ఒరిజినల్గా ఉందా పెయింట్ పడ్డదా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మనం ఈ యొక్క ఫినిషింగ్ ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో ఆ ఫినిషింగ్ బట్టేసి అయితే మనం గుర్తుపట్టొచ్చండి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయా, ఆల్ గ్లాసెస్ పైన మనకైతే ఈ విధంగా ఫోర్డ్ లోగోతోని ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒరిజినల్ గ్లాసెస్కి ఒరిజినల్ షోరూమ్ గ్లాస్కి బయట గ్లాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనం గుర్తుపట్టగలగాలండి. ఈ డోర్స్ ఏవైతే ఉంటాయో ఈ డోర్ ఎడ్జెస్లో ఈ పేస్టింగ్ మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ పేస్టింగ్ అనేది షోరూమ్ వాళ్ళు మాత్రమే మీకు చేయగలరు. వేరే ఎంత పెద్ద మెకానిక్ కానీ ఎంత తోపు మెకానిక్ అయినా కానీ మీకు ఈ ఒరిజినల్ ఈ పేస్టింగ్ అనేది వాళ్ళు క్రియేట్ చేయలేరండి. షోరూమ్కి వెళ్ళినా మీరు షోరూంలో రిపేర్ చేయించినా కానీ ఈ ఒరిజినల్ పేస్ట్ అనేది వాళ్ళు వేయలేరు, అంతే. ఇంకా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ పేస్టింగ్ 4 డోర్లకు ఈ పేస్టింగ్ ఒరిజినల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. మీకు పెయింట్ పడితే ఇక్కడికి ఈ పీస్కి ఇక్కడికి డిఫరెన్స్ అనేది వస్తుంది. షైనింగ్లో కానీ మీకు దాంట్లో చూడగానే మీకు తెలుస్తుందండి. ఆటోమేటిక్గా చెప్పవచ్చు ఈ పార్ట్ పెయింట్ పడ్డది అని చెప్పేసి. కొంచెం దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. రూఫ్ కూడా మనకు పెయింట్ పడిందా లేదా అనేది రూఫ్లో కూడా చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇగో ఇక్కడ జస్ట్ దానికి మట్టిలాగా అంటింది, మనం ఇప్పుడు లైట్గా తూడ్చామండి, తూడిస్తే వెళ్ళిపోయింది. అదన్నమాట డిఫరెన్స్. ఒరిజినల్ వెహికల్కి ఈ వెహికల్స్కి మనకు ఎలా డిఫరెన్స్ గుర్తుపట్టాలి అని అంటే ఈ విధంగానే ఇంటీరియర్గా కూడా మనకు ఎలా వాడుకున్నారు, సీట్ కవర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అలాగే మనము లోపల డాష్బోర్డ్ ఎలా ఉంది, డాష్బోర్డ్ నీట్గా ఉంటే బండి కూడా నీట్గా ఉన్నట్టే లెక్క అండి. ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా డిస్పోజ్ అయినాయా, ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా ఓపెన్ అయినాయా, డాష్బోర్డ్ మీద ఎటువంటి ఏమైనా స్క్రాచెస్ కానీ పగిలినట్టుగా కానీ ఏమైనా ఉన్నాయా, డాష్బోర్డ్ విప్పితే మీకు ఈ ఒరిజినల్ ఫినిషింగ్ అనేది ఉండదండి. డాష్బోర్డ్ ఒకసారి చేంజ్ చేస్తే ఒరిజినాలిటీ అనేది మిస్ అవుతుంది. ఎంత మంచి మెకానిక్ అయినా కానీ ఈ ఒరిజినల్ ఫిట్టింగ్ అనేది చేయలేరు వాళ్ళు. ఏసీ వెంట్స్ ఎలా ఉన్నాయి, బండిని నీట్గా వాడుకున్నారా, ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇలా మొత్తం గ్లవ్ బాక్సులు అన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవాలండి. వెహికల్ని క్షుణ్ణంగా అన్ని పార్ట్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్ ప్రతి ఒక్కటి వర్క్ చేస్తున్నాయా, పవర్ విండోస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, లాక్ అన్లాక్, సైడ్ మిర్రర్ ఇవన్నీ వర్క్ చేస్తున్నాయని చూసుకోవాలి. అలాగే బ్యాక్ 2 డోర్స్కి వచ్చేసి మనకు చైల్డ్ లాక్ ఉంటుంది. ఈ చైల్డ్ లాక్ వచ్చేసి మనకు కీతోని ఈ కీతోనైతే మనం ఈ వెహికల్స్కి కీతోటి ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుందండి. మీకు అది కూడా చూపిస్తాను నేను. చైల్డ్ లాక్ అనేది ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు లాక్ అన్లాక్ అనేవి ఇక్కడ నుండి చేసుకోవచ్చు. చైల్డ్ లాక్ మనం చైల్డ్ లాక్ వేసేసి ఆన్ చేసేసి బయట నుండి లాగితే మనకు ఓపెన్ అవుతుంది. లోపల నుండి ఆన్ మనకు ఓపెన్ అయితే కాదండి. ఎప్పుడైనా పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టినప్పుడు లోపల నుండి లాక్ తీసినా మనకు ఓపెన్ కాకుండా ఉండడానికి చైల్డ్ లాక్ అయితే వాడుతూ ఉంటాము. అలాగే ఫ్రంట్ యాక్సిడెంట్ అయితే మనకు రేడియేటర్ పట్టి, బానెట్ను చూసేసి అయితే మనం గుర్తుపడతాము. బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ అయితే ఎలా గుర్తుపట్టాలి అనేది మీకు చూపిస్తానండి. మనకు బ్యాక్ యాక్సిడెంట్ అయితే కూడా ఈ యొక్క డిక్కీలో మనకు క్లియర్గా తెలుస్తుందండి. డిక్కీలో మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ పార్ట్, ఈ పేస్టింగ్. ప్రతి ఒక్క డిక్కీలో అయితే మీకు పేస్టింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా పేస్టింగ్, ఒరిజినల్ పేస్టింగ్కు నార్మల్గా యాక్సిడెంట్ అయిన పేస్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూసుకోవచ్చు, ఇదంతా ఒరిజినల్ పేస్టింగ్ అనమాట. యాక్సిడెంట్ అవుతే పేస్టింగ్ పెట్టింది వేరే విధంగా ఉంటుంది. అలాగే డిక్కీలో మీకు రస్ట్ ఏమన్నా ఉందా, ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది కూడా చూసుకోవాలి. రస్ట్ వస్తుంది అని అంటే బండిని అవాయిడ్ చేయడమే మంచిదండి. నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడ కూడా ఈ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ జాయింట్స్ అన్నీ మనం ప్రతి ఒక్క జాయింట్ని క్లియర్గా చూసుకున్న తర్వాతనే మనం చూసుకోవచ్చండి. జాయింట్లు, పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. అలాగే షోరూమ్ నుండి వచ్చిన లాక్స్ ఇవి మీకు క్లియర్గా చూపిస్తానండి. చూడవచ్చు, ప్రతి ఒక్క కోడ్తోని మీకు జాయింట్స్ కానీ ప్రతి ఒక్కటి
క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. మీకు డిక్కీ అయితే విప్పలేదు ఇక్కడ ఎక్కడ కూడా, ఇంత నీట్గా ఉంది. ఎడ్జెస్ చూడొచ్చు, ప్రతి ఒక్క ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ విధంగానైతే మనము చూసుకోవచ్చు. చూడొచ్చండి, ఈ విధంగా మనకు ఫ్యూయల్ లిడ్ని, మనము డోర్స్ని, ప్రతి ఒక్క జాయింట్ని మనం ఇలా క్లియర్గా చూసుకోవాలి. మీకైతే క్లియర్గా చెప్పడం జరిగింది. 2 డోర్లకు బ్యాక్ సైడ్లో మనకు చైల్డ్ లాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చైల్డ్ లాక్ అన్లాక్ మీకు క్లియర్గా అయితే చెప్పాను. లోపల ఎలా ఉంది, ఫుల్ మ్యాటింగ్ వేయించుకున్నారా, లేకపోతే ఎక్కడైనా రస్ట్ ఉందా, పార్ట్స్ ఏమైనా రీప్లేస్ అయినాయా అనేది అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. మనం ఈ వెహికల్ వీడియో పెట్టినప్పుడు ఈ యాక్సెసరీస్ అన్నీ ఏం లేకుండా ఉండేదండి, ఇవన్నీ నేను వేయించాను. మళ్ళీ ఈ యాంటీనా కూడా మీకు అప్పుడు చూపించాను, యాంటీనా పోయిందని చెప్పేసి యాంటీనా కూడా కొత్తది షోరూమ్ నుండి అయితే యాంటీనా తీసుకొని వేయడం అయితే జరిగిందండి. మనము వెహికల్ని పర్ఫెక్ట్గా ఉంచుతాం కాబట్టి, అన్నీ పర్ఫెక్ట్గానే చూసుకుంటాను కాబట్టి మీ దగ్గర ఎటువంటి మాట లేకుండా మనను ఒక నమ్మకంతో మన దగ్గరికి అయితే అందరూ రావడం జరుగుతూ ఉంది. రెడ్డి కార్స్ అంటేనే ఒక నమ్మకం, బ్రాండ్ లా ఉండాలనే ఉద్దేశంతోనే మనమైతే చేయడం జరుగుతూ ఉంది. మనం సస్పెన్షన్ చూసుకున్నట్టయితే సస్పెన్షన్స్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేకుండా చూసుకోవాలి, అలాగే సౌండింగ్ లేకుండా చూసుకోవాలి. 2 సస్పెన్షన్స్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్స్ అలాగే చూసుకోవాలండి. ఈ పక్కన సస్పెన్షన్స్లో కూడా ఏమైనా సౌండింగ్ వస్తుందా, ఆయిల్ లీకేజెస్ అవుతున్నాయా, ఆయిల్ లీకేజ్ అవుతుందంటే మనకు అర్థం చేసుకోవచ్చండి, సస్పెన్షన్స్ వీక్ ఉన్నాయి, ఏదో సమ్ డ్యామేజ్ ఉందని చెప్పేసి. అలాగే మనకు డిస్క్ రోటర్స్ ఉంటాయి, వీటిపైన లైనింగ్స్ వస్తాయండి. లైనింగ్స్ వచ్చినప్పుడు మనకు బ్రేక్ అనేది సరిగా అప్లై కాదు. ఒక 100, 120, 130 స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అవుతూ ఉంటుంది, లేదంటే ఏదో చిన్న ఇష్యూ వస్తుంది. బ్రేక్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయి, బ్రేక్ వేసినప్పుడు సౌండింగ్ వస్తుందా, అవన్నీ చూసుకోవాల్సి వస్తుందండి. వెహికల్ గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 60% అయితే చెప్పానని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి నేను పేపర్స్, ఇక్కడ మనం ఢిల్లీలో వెహికల్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి పేపర్స్ చూడాలి, మనము ఏ పేపర్స్ని, మనము ఢిల్లీ నుండి బండి తీసుకున్నప్పుడు అండి ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా ఒకటి చూసుకోవాలి. ఒరిజినల్ ఆర్సీ మెయిన్, అలాగే ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఓనర్ది ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇలా మొత్తం టోటల్ డాక్యుమెంట్స్, ఫారం 29, 30, 28 అయితే మనకు ఎన్ఓసి వచ్చినప్పుడు ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలి. పియూసీ అయితేంది, ఇన్సూరెన్స్ అయితేంది, ఫారం 28లు ఇవన్నీ సంతకాలు పెట్టించుకొని పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ చేంజింగ్ కోసం ప్రతి ఒక్క డాక్యుమెంట్ని అయితే మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఒకటి మీకు ఇంకో విషయము, ఈ చాసిస్ ఏదైతే ఉంటుందో ఈ చాసిస్ నెంబర్ అనేది రస్ట్ అనేది ఉండొద్దండి. ఈ చాసిస్ నెంబర్ మీకు పర్ఫెక్ట్గా లేకుండా ఉంటే మీకు ఎన్ఓసి రావడం కష్టమవుతుంది. 100% రాదండి, ఇంకా మీకు ఎన్ఓసి అనేది రాదు ఈ చాసిస్ నెంబర్ లేకపోతే. మళ్ళీ రీపంచ్ చేసుకోవడమా, లేకపోతే ఏదో ఒకటి రీపంచ్ చేసినా ఉత్తనే గుర్తుపట్టేస్తారనమాట. అందుకోసమే చెప్తా ఉన్నాను, మళ్ళీ మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను. ఢిల్లీ నుండి వెహికల్ తీసుకున్నప్పుడైతే చాలా జాగ్రత్తలు వహించాల్సి వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరో ఏదో చెప్తా ఉన్నారని చెప్పేసి మీరు నమ్మి మోసపోకండి. నేను ప్రతి ఒక్కటి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, మీకు క్లియర్గా చెప్తాను. వెహికల్స్ ఎప్పుడు ఎలాంటి వెహికల్ తీసుకోవాలి, వెహికల్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి కాగితాలు కావాలి, ఓనర్తో ఎలా మాట్లాడుకోవాలి, ఏ బండికి ఎంత రేటు పెట్టాలి. నేను ఇప్పుడు ఈ బండిని 5 లక్షలకు తీసుకున్నానండి, మార్కెట్ వాల్యూ 5 లక్షలు నడుస్తూ ఉంది, నేను 4 లక్షలకు ఇస్తూ ఉన్నానంటే నాకేమన్నా పిచ్చా? నేను 4 లక్షలకు ఎందుకు ఇస్తాను? ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటేనో ఏదో ఇష్యూ జరిగితేనే నేను ఇస్తాను తప్ప అలా అయితే ఉత్తగానైతే ఇవ్వను కదండి. అదొకటి అర్థం చేసుకోవాలి. ప్లస్ ఏ ఓనర్ కానీ తక్కువ రేటుకి ఎవరు కానీ ఇవ్వరు, ₹1 రావాలనే చూసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.